హరి ఓం సర్వేభ్యః సంస్కృత అభ్యాసాయ స్వాగతం. ఈరోజు మనము విభక్తుల గురించి తెలుసుకుందాం. విభక్తులు ఎంత ముఖ్యమా, ఎలా మనం ఉపయోగించాలి చూద్దాం. విభక్తులు 7 ఉంటాయి. 7 విభక్తులు: ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థీ విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి. ఇదన్నమాట. తర్వాత మనం వాటి గురించి తెలుసుకుందాం. ప్రథమా విభక్తి మొదటిది. ఇప్పుడు ఏ విభక్తులు రాసుకున్నా మనకి ప్రథమం, ద్వితీయం, తృతీయం అలాగే వస్తాయి కదా. సో ప్రథమా విభక్తి అంటే ఏంటి? మనం ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళని మెన్షన్ చేస్తున్నాం. రామః రాముడు, సింహః సింహం, చషకః గ్లాసు. అంతే, మనం ఇంకా దానికి ఏం అంటాం లేదు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటి? రామః గచ్చతి, రామః వదతి. అంటే ఏంటి? రాముడు చెప్తున్నాడు. రామః వదతి. అప్పుడు రామః అంటే మనకి ప్రథమ విభక్తిలోకి వస్తుంది. అలాగే సింహః గర్జతి, సింహం గర్జిస్తోంది. సింహః గర్జతి, సింహః సింహము. ఇంకక్కడ మనకి ఏమీ భేదం లేదు, అది ఎక్కడ తేడా లేదు. అతను వస్తున్నాడు, అతడు, అది ప్రథమ విభక్తి. ఆమె ప్రథమ విభక్తి. అంతే, అక్కడ మనకి తేడా ఏం లేదు. మరి ద్వితీయ విభక్తి అంటే ఏంటి? ఇప్పుడు రెండోది చూద్దాం. రెండోది ఎలా ఉంటుంది? ద్వితీయ అంటే అతడిని, రాముడిని. అలాగే ఇప్పుడు మనకి ప్రథమ విభక్తిలో ఏమేంటి పదాలు ఉన్నాయో కొన్ని తెలుసుకుందాం. ఒక 5-6 ముందర ఉదాహరణకు తెలుసుకుని తర్వాత ఇంకా తెలుసుకోవచ్చు. వృక్షః వృక్షము, గజః ఏనుగు, తత్ అది వాహనం. అంతే, అక్కడే ప్రథమ విభక్తి అవుతుంది. ఇప్పుడు వాహనం పిలువు, యానం ఆహ్వయతు, రామం ఆహ్వయతు. తర్వాత విద్యాలయ అన్నది ప్రథమ విభక్తి. అంటే విద్యాలయము అని తెలుగులో అంటాము, సంస్కృతంలో విద్యాలయ. రామః విద్యాలయం గచ్చతి, రామః ప్రథమ విభక్తి. రాముడు విద్యాలయం గచ్చతి, విద్యాలయానికి వెళ్తున్నాడు. విద్యాలయం విద్యాలయానికి, దేవాలయం దేవాలయానికి. అలా వస్తుంది ద్వితీయ విభక్తి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ద్వితీయ అనగానే దానికి, దాన్ని అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో దానికి ఒక ఉదాహరణకి వృక్షం పశ్యతు. వృక్షం పశ్యతు అంటే చెట్టుని చూడు. గృహం పశ్యతు, ఇల్లు చూడు, గృహం. అలా మనం ఒక చిన్న సెంటెన్స్ ఒకటి రాసి పెట్టుకోండి. అప్పుడు మనకి ఇంకా ద్వితీయ విభక్తి అనగానే రామం, వృక్షం, సింహం. సింహః అన్నది ప్రథమ విభక్తి. సింహం, పుస్తకం. సో ఇవన్నీ కూడా ప్రథమ విభక్తిలోకి వస్తాయి. ఇది ప్రథమ విభక్తిలో నుంచి ద్వితీయకి మారుస్తున్నాం మనం. వృక్షం వృక్షాన్ని, రామం రాముణ్ణి, దేవం దేవుడిని, దేవం పూజయామి అంటే దేవుడికి పూజ చేస్తున్నాను. అంటే కి, ని రెండు కూడా ద్వితీయ విభక్తిలోకి వస్తాయి. ఇప్పుడు తృతీయ విభక్తికి వెళ్దాం. తృతీయ విభక్తి అంటే ఏంటి? తృతీయ విభక్తిలో ఒక పదం, ఏదైనా ఒక పదం తీసుకుందాం. చమసః. చమసః అంటే చెంచా. చమసః చమసేన ఖాదామి. చమసేన ఖాదామి మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. చెంచాతో తింటున్నాను. రామేణ సీతా వనం గచ్చతి. రామేణ సీతా వనం గచ్చతి. హలేన కృషకః కర్షతి. హలేన, హలము అంటాం కదా మనం తెలుగులో, హలమే. హలేన హలంతో, హలేన కృషకః రైతు, కర్షతి దున్నుతున్నాడు.
పొలం పని చేస్తున్నాడు కర్షతి. హలేన, రామేణ, కృష్ణేన, గోవిందేన, ఇంకా ఏది పెట్టుకున్నా మనం తో అని అర్థం వస్తుంది. తర్వాత మనకి తృతీయ అయిపోయింది. చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి మనం అస్తమాటికి చాలాసార్లు ఉపయోగిస్తాం. రామాయ నమః, గోవిందాయ నమః, కృష్ణాయ నమః, అది చతుర్థి విభక్తిలోకి వస్తుంది. రామాయ, రామచంద్రాయ అని మన శ్లోకం చెప్పుకుంటాం కదా. సో ఇది చతుర్థి విభక్తి. నమః, నమస్కారం అని ఎప్పుడు చెప్పినా చతుర్థి విభక్తికి అప్లై అవుతుంది అన్నమాట. రామాయ నమః, గోవిందాయ నమః. తర్వాత మా దదాతి కూడా మనం దదాతి అన్న అంటే ఇవ్వడం చెప్పినప్పుడు, తర్వాత నాకు ఇష్టపడుతున్నాను, రోచతే అని 2 పదాలు వచ్చినప్పుడు కూడా మనం చతుర్థి విభక్తి వాడతాము. అది మళ్ళీ తర్వాత చూద్దాం. ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం. మహ్యం మధురం రోచతే. మహ్యం అంటే నేను అన్నదానికి మహ్యం వస్తుంది చతుర్థిలో. ఇప్పుడు రామాయ నమః, రాముడు శబ్దం చెప్తున్నాం కాబట్టి రామాయ నమః, రామచంద్రాయ నమః, గోవిందాయ నమః. ఇవన్నీ కూడా చతుర్థి విభక్తి, గుర్తుపెట్టుకోండి. తర్వాత పంచమి విభక్తి. పంచమి విభక్తి అంటే నుండి. ఇప్పుడు మనం నుండి అన్నప్పుడు ఏం పెట్టుకుందాం? వృక్ష వాడుకుందాం. వృక్షాత్ ఫలం పతతి, మనకు గుర్తుండిపోతుంది. వృక్షాత్ ఫలం పతతి, వృక్షాత్ పత్రం పతతి, గుర్తుంటుంది కదా. వృక్షాత్ నుండి అని మనకు గుర్తొచ్చేస్తుంది. ఆ నుండి అనగానే పంచమి విభక్తి. తర్వాత షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి కూడా చాలా సులువు. రామస్య పుత్రః లవః, దశరథస్య పుత్రః రామః. ఇవి రామస్య, గుర్తుపెట్టుకోండి. రామస్య పుత్రః లేకపోతే దశరథస్య పుత్రః అన్నామంటే వీటికి షష్ఠీ విభక్తి, 6వ విభక్తి. షష్ఠీ విభక్తి యొక్క అన్నమాట, యొక్క. తర్వాత షష్ఠి అయిపోయింది. సప్తమి విభక్తి. సప్తమి విభక్తి అంటే లోపల, యందు అన్నమాట. అంటే ఏంటి? చెట్టు మీద కాకి ఉంది, లేకపోతే చెట్టు మీద ఫలం ఉంది, మీద అంటాం. సో దానికి ఏమంటాం? వృక్షే. మన రామ శబ్దం తీసుకుంటే రామే అంటున్నాం. రామే సుగుణాః సంతి అంటే రాముడి యందు మంచి సుగుణాలు ఉన్నాయి అని చెప్తున్నాం. వృక్ష పెట్టుకున్నాం అనుకోండి, వృక్షే ఫలాని సంతి, చెట్టు మీద పళ్ళు ఉన్నాయి. వృక్షే ఫలాని సంతి, అప్పుడు మనకి గుర్తుండిపోతుంది. వృక్షే ఫలే గృహే. ఫలే అంటే ఫలంలో, గృహే ఇంట్లో, దేవాలయే దేవాలయంలో. ఇలా మనం అర్థం కొంచెం చూసుకున్నామంటే ఇంకా మనకి జ్ఞాపకం ఉంటాయి. ఇదే విధంగా మనం స్త్రీలింగంలో కూడా చూద్దాం. రమ, గౌరీ, సీత, లత ఇవన్నీ ప్రథమా విభక్తి. మనం పేరు చెప్తున్నాం. సీత, రమ, లత, దాని దీర్ఘం ఉండాలి. లత, గౌరీ, దేవి, నది, ఈ కారాంతం, లేకపోతే లత, మాల, ఇవన్నీ కూడా ఆకారాంతంలో వస్తున్నాయి. ఇవి స్త్రీలింగం. ఈ స్త్రీలింగాలు కొంచెం మార్పు ఉంటుంది, స్త్రీలింగం మార్పు ఉంటుంది, కొంచెం కొంచెం చిన్న మార్పులు ఉంటాయి. కానీ మనం ఒక సెంటెన్స్ రాసుకుంటే మటుకు మనకి గుర్తుండిపోతాయి. సీత పెట్టుకున్నాం, లేకపోతే లత పెట్టుకున్నాం. లత, లత అంటే లత. లతాం అంటే లతని. లతాం పశ్యతు. లత అనగానే తీగ రావచ్చు, ఒక అమ్మాయి పేరు రావచ్చు. లతాం పశ్యతు, లతని చూడు.
ద్వితీయ విభక్తి. తృతీయ లతయా, లతయా, లతయా అంటే లతతో. దానికి ద్విచక్రిక పెట్టుకుందాం. ద్విచక్రిక అంటే 2 చక్రాల బండి. ద్విచక్రిక ఆకారం వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. ద్విచక్రికయా ఆగచ్చామి, నేను వస్తున్నాను, 2 చక్రాల బండితో వస్తున్నాను. తో ద్విచక్రికయా, అక్కడ దీర్ఘం పోతుంది. ద్విచక్రిక అన్న చోటు దీర్ఘం పోయి ద్విచక్రికయా అహం ఆగచ్చామి. ద్విచక్రికయా గచ్చతి, వెళ్తున్నాడు, 2 చక్రాల సైకిల్తో వెళ్తున్నాడు. తో అనమాట. తృతీయ. చతుర్థి సీతాయై నమః, లక్ష్మ్యై నమః, గౌర్యై నమః. ఎప్పుడు చతుర్థి ఎప్పుడు నమః రావాలి కదా మనకి, నమః అని. అందుకోసం అప్పుడు మనం ఏం పెట్టుకుందాం, జ్ఞాపకం పెట్టుకోవడానికి. వేరే మళ్ళీ తర్వాత చూద్దాం. లక్ష్మ్యై నమః, లతాయై నమః, సీతాయై నమః, సరస్వత్యై నమః. మనం ఇవి చాలా వాడతాం. మనం ప్రతిరోజు పూజ చేసుకున్నాం అంటే పార్వత్యై నమః, లతాయై నమః, గోవిందాయ, సీతాయై నమః. ఈ స్త్రీలింగంలో యై సీతాయై నమః, లక్ష్మ్యై నమః, గౌర్యై నమః ఇవి వస్తాయి. చతుర్థి విభక్తి అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత పంచమి విభక్తి. పంచమి విభక్తి షష్ఠీ విభక్తి ఒకేలా ఉంటాయి, తేడా ఏం లేదు. లతాయాహ, లతాయాహ అన్నది పంచమి షష్ఠిలో ఒకలాగే ఉంటాయి. మనకి ఆ వాక్యం సందర్భాన్ని బట్టి మనకు అది పంచమీ విభక్త షష్ఠీ విభక్త అని అర్థం అవుతుంది అనమాట. లతాయాహ పుస్తకం అన్నాం అనుకోండి, లత యొక్క పుస్తకము షష్ఠీ విభక్తికి వెళ్ళి. లతాయాహ పుస్తకం ఆనయతు అంటే లత నుండి పుస్తకం తీసుకురా. లతాయాహ పుస్తకం ఆనయతు, లత నుండి పుస్తకం తీసుకురా. అప్పుడు మనం లతాయాహ పుస్తకం ఆనయతు అంటే లత నుండి దగ్గర నుండి పుస్తకం తీసుకురా. లతాయాహ పుస్తకం అంటే లత యొక్క పుస్తకం. యాహ లతాయాహ. సుభద్రాయాహ సోదరః కృష్ణః. లతాయాహ. తర్వాత సప్తమి విభక్తి. సప్తమి విభక్తి లతాయాం, లతాయాం. పాఠశాల అంటే స్త్రీలింగం. పాఠశాల, పాఠశాలాయాం పఠతి. మమ పుత్రః పాఠశాలాయాం పఠతి అంటే పాఠశాలలో చదువుతున్నాడు. తర్వాత కపాటిక. కపాటిక అంటే అల్మర, బీరువా అంటాం కదా మనం, అల్మర. కపాటికాయాం వస్త్రాణి సంతి. కపాటికాయాం వస్త్రాణి సంతి అంటే అల్మారాలో బట్టలు ఉన్నాయి. కపాటికాయాం పుస్తకాని సంతి. ఆ అల్మారాలో పుస్తకాలు ఉన్నాయి. కపాటికాయాం, లతాయాం, సీతాయాం, గౌర్యాం, నద్యాం నదిలో. నద్యాం జనాః తరంతి. తరంతి మీన్స్ ఈదుతున్నారు, స్విమ్మింగ్. నద్యాం తరుణ్యః తరంతి, ఈదుతున్నారు. సో ఈ విధంగా మనం విభక్తులు బాగా గుర్తుపెట్టుకోవచ్చు చాలా సులువుగాను. మళ్ళీ ఇంకో సెషన్లో మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ ఇంకా వివరంగా చెప్తాను. ఇప్పుడు పుల్లింగం చెప్పాను, స్త్రీలింగం చెప్పాను, నపుంసకలింగం కూడా ఉన్నాయి. నపుంసకలింగంలో ఎలా వస్తాయంటే మన ఉదాహరణకి ఫలం తీసుకుందాం. ఫలం అంటే పండు. ఫలం కానీ ఫలం, పుష్పం, పత్రం, పుస్తకం అన్నీ కూడా నపుంసకలింగంలోకే వస్తాయి. అని చెప్పినవన్నీ కూడా పుస్తకం అంటే మొదట్లో మనం నేర్చుకోవడానికి ఇదే తీసుకుందాం. పుస్తకం, ఫలం ఏదైనా తీసుకోండి మీ ఇష్టం.
దానికి ప్రథమ విభక్తి ఏంటి? పుస్తకం. పుస్తకే పుస్తకాని అంటే పుస్తకాని అంటే పుస్తకాలు బహువచనం. పుస్తకం. పుస్తకే అంటే 2 పుస్తకాలు. పుస్తకాని ఎక్కువ పుస్తకాలు. అంటే సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 ఉంటాయి. సో మనం ప్రస్తుతం ఏంటంటే ఏకవచనము బహువచనమే చూస్తున్నాం. ఫలం అన్నప్పుడు ఫలం ఉత్పీఠికాయాం ఫలం అస్తి. ఉత్పీఠికాయాం. ఉత్పీఠిక అంటే బల్ల, టేబుల్. భోజనం టేబుల్ అవ్వచ్చు, లేకపోతే మామూలుగా ఒక టేబుల్ అవ్వచ్చు, ఏదైనా ఒక టేబుల్. ఉత్పీఠిక. ఉత్పీఠిక. ఉత్పీఠిక అంటే బల్ల. ఉత్పీఠిక అన్నది స్త్రీలింగం అయిపోయింది, అందుకోసం ఉత్పీఠికాయాం ఫలం అస్తి. ఫలాని సంతి. అదే మళ్ళీ ఏకవచనం అయిపోయింది. ద్వివచనం కూడా ఫలం, ఫలే, ఫలాని. అక్కడ తేడా ఏం లేదు. ఫలం ఆనయతు అంటే ఫలాలు తీసుకురా, ఫలం తీసుకురా అని ఫలం. అప్పుడు మనం సందర్భాన్ని బట్టి అది ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త తెలుస్తుంది మనకు. అది ప్రథమ ద్వితీయ మాట పక్కకి పెట్టేసి ఫలం ఆనయతు ఫలం అస్తి. ఫలం అస్తి, పండు ఉంది. ఫలం ఆనయతు ఫలాన్ని తీసుకురా, మనకు అర్థం తెలిసిపోతుంది. సో అది మనకి వాడుకుంటే మనకు అర్థమైపోతుంది, ఇంకా మనం ఎక్కువ పట్టించుకోకర్లేదు. తర్వాత తృతీయ నుంచి ఇంకంతా కూడా రామ చెప్పాను కదా, రాముడి గురించి. రామేణ, రామాయ, అలాగే పుస్తకే, పుస్తకేన, ఫలేన, ఇంకా అవన్నీ కూడా అలాగా పుస్తకే అంటే పుస్తకంలో అన్నమాట. సప్తమికి వస్తాం. పుస్తకే అంటే పుస్తకంలో, రామే అన్నట్టు అనమాట. పుస్తకస్య, రామస్య. సో ఈ తృతీయ నుంచి అన్నీ రామశబ్దంలాగే మనకి మకారాంత నపుంసకలింగం ఉంటుంది. సో అందుకోసం ఏమీ కష్టపడక్కర్లేదు. మనం చిన్న చిన్న వాక్యాలు మనం తయారు చేసుకున్నామంటే, చిన్న వాక్యం దాంతో తయారు చేసుకుంటే మనకి సరిపోతుంది. చాలా ఈజీగా అర్థమవుతుంది. కానీ అర్థం మాత్రం తెలుసుకోండి. ప్రథమ అంటే అతడు, రాముడు. ద్వితీయ రామం, రాముణ్ణి. తృతీయ రాముడితో, రామేణ. చతుర్థి రామాయ, రాముడి కొరకు, రామాయ నమః, రాముడి కొరకు. పంచమి రామాత్, వృక్షాత్. వృక్షాత్ ఫలం పతతి. రామాత్, వృక్షాత్, సింహాత్, ఇంకా అన్నిటికీ అవే వస్తాయి. షష్ఠీ విభక్తి రామస్య, రామస్య, వృక్షస్య, ఏదైనా పెట్టుకోండి. సింహస్య, ఇంకా అన్నిటికీ షష్ఠి అనగానే అదే వస్తుంది. సప్తమి అనగానే రామే, పుస్తకే, గృహే, సమయే, సమయానికి వచ్చేయండి, సమయంలో వచ్చేయండి అంటాం. సమయం లోపల వచ్చేయాలి. సమయే ఆగచ్చంతు, సమయానికి రండి అన్నప్పుడు సమయే ఆగచ్చంతు, సప్తమి వాడుతున్నాం. సమయే. సో ఈ విధంగా 7 విభక్తులు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా సెంటెన్స్ చేసినప్పుడు ఏ విభక్తి వస్తోంది, ఏ విభక్తితో మనం వాక్యం చేస్తున్నాం అన్నది చెప్తాము. అప్పటికప్పుడు మనం చెప్పుకుంటుంటే చాలా బాగా అర్థమవుతుంది. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామः. मम चैनल सब्सक्राइब कुर्वन्तु, शेयर कुर्वन्तु, लाइक कुर्वन्तु. पुनर्मिलामः. जयतु भारतं, जयतु संस्कृतम्.